సింహరాశి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, వెరసి 9 పాదాలతో సింహరాశి అనబడుతుంది. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5. ఇదిలా ఉండగా వాళ్ళ రాశి చక్రాన్ని, వాళ్ళ గోచార చక్రాన్ని చూస్తే మనం ఆ రాశి చక్రంలో, గోచార చక్రంలో ఎలా ఉందనంటే జన్మరాశి చక్రంలో 11వ ఇంట రాహువు, ఇది ఐశ్వర్యానికి సంకేతం. 4వ ఇంట గురుడు, అర్ధాష్టమ గురుడు, ఇది కొద్దిగా చికాకులు కల్పిస్తూ ఉంటాయి. అంటే పనిలో కొద్దిగా ఆటంకాలు, ఏదో అవరోధాలు, ఇప్పుడు జరగాల్సిన పని జరిగిపోతుంది అనుకున్నప్పుడు అదేంటో అక్కడ కొంచెం ఆగిపోవడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి సెప్టెంబర్ వరకు. అలాగనే 5వ ఇంట శనికేతువులు, దీనివల్ల ఏంటంటే కొంత అంటే తల్లిదండ్రులతో కానీ, దాయాదులతో కానీ, అలాగనే సంతానంతో కానీ కొన్ని ఇబ్బందులు ఉంటుంటాయి. అలాగనే ఈ శనికేతువులు పంచమ స్థానం ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మొత్తానికి సింహరాశికి ఏంటంటే గతంలో కంటే ఈ సంవత్సరం మేలు చేకూరుతుంది. అనుకున్న పనులు, వాయిదా పడుతున్న కార్యక్రమాలన్నీ కూడా క్రమేపీ మెల్లమెల్లగా నెరవేరుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. లాభ రాహువుతో ధన వృద్ధి, కీర్తి వృద్ధి, విదేశ గమనం సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సెప్టెంబర్ నెల నుండి పంచమ గురు సంచారంతో పట్టింది బంగారం, చెప్పిందే వేదం అన్నట్లు ఉంటుంది వీళ్ళకి. సెప్టెంబర్ నెల గురువు, అర్ధాష్టమ గురుడు దోషరహితమైనటువంటి గురువుగా మారి పంచమంలో, అంటే తన స్వక్షేత్రమైనటువంటి మూల త్రికోణమైన ధనుస్సులో నిలబడడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. వీళ్ళు చెప్పిందే వేదమవుతుంది, వీళ్ళు చేసిందే చట్టమవుతుంది. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సమయం వీళ్ళకి ముందుంది. అలాగనే జనవరి నెల 24 తర్వాత, అంటే సుమారుగా ఫిబ్రవరి మాసం నుంచి శని 6వ ఇంటికి వెళుతున్నాడు, పంచమం దాటి స్వక్షేత్రమైనటువంటి మకరంలోకి వెళ్తున్నాడు. ఇక్కడి నుండి సింహరాశి వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి మలుపు తీసుకుంటుంది. అనుకోని విధంగా ఒక మంచి సక్సెస్ సాధిస్తారు. అనుకోని విధంగా వాళ్ళకి ఒక రాజ్యప్రాప్తి కలగొచ్చు. అనుకోని విధంగా వాళ్ళకి వాళ్ళ వాక్కుకి ఒక పట్టు ఒక కలగొచ్చు. అనుకోని విధంగా వాళ్ళకి సమాజంలో ఒక మంచి స్థానము, అలాగనే వాళ్ళ యొక్క సక్సెస్ అనేటువంటిది సూచిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన కాలం అని చెప్పాలి. సినీ రంగంలో, క్రీడారంగంలో వారికి అత్యంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. భూ, వాహన, విత్త సముపార్జన చేస్తారు. గృహంలో మంగళకర కార్యాలు చోటు చేసుకుంటాయి. గతంలో అనారోగ్యంతో బాధపడే వారికి స్వస్థత చేకూరుతుంది. మనస్సు ఉల్లాసంగా, ఉత్సాహభరితంగా వాళ్ళు ఉరకలు వేస్తూ, ఆనందంగా చిందులు వేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. భవిష్యత్తుకు గట్టి పునాది వేసుకునేటువంటి శుభ సమయం ఈ సింహరాశి వాళ్ళకి. ఈ సింహరాశి వాళ్ళు సెప్టెంబర్ వరకు గురువుకి, అలాగనే జనవరి వరకు శనికి గోగ్రాసం చేయడం వల్ల శనివారం నాడు గోవులకి గ్రాసం చేయాలి, సేవ చేయాలి. అలాగనే గురువారం నాడు గోవులకి గ్రాసం ఇచ్చి సేవ చేయాలి.